శ్రీగురుభ్యో నమః. విశిష్టయోగి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృద్యంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా కొన్ని చిత్ర సంఘటనలు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒకమారు మాస్టర్ ఈకే గారు ఒక అనుచరుడి పెళ్లికి వెళ్ళినారు. ఆ వివాహం దేవాలయంలో జరుగుతున్నది. పెళ్లి తంతు నడుస్తుండగా మధ్యలో ఒక రాజకీయవేత్త పంపిన దూత వచ్చి ఆచార్యుల వారికి చేతులు జోడించి నమస్కరించి, మా మంత్రిగారు ఇక్కడకు వచ్చి ప్రభుత్వ అతిథి గృహంలో బస చేసినారు. నేను కారు తీసుకొని వచ్చాను. నాతో తమరు దయచేయగలరా అన్నాడు. అప్పుడు మాస్టర్ అన్నారు, నేనిప్పుడు వివాహ క్రతువులో ఉన్నాను, నీతో మాట్లాడటానికి ఇప్పుడు అవకాశం లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఎట్లా జరిగింది ఇస్తున్నారండి. అప్పుడు ఆ దూత అన్నాడు, అంటే ఆ మంత్రి గారి దూత మాస్టర్ చెప్పింది వినకుండా ఏమన్నాడు, తమరు నాతో దయచేయగలరా అన్నాడు. మళ్ళీ మాస్టర్ అన్నారు, నేనెందుకు రావాలి? అప్పుడు ఆ దూత అంటున్నాడు, అంటే మంత్రిగారు అతిథి గృహంలో తమతో మాట్లాడాలనుకుంటున్నారండి. ఎవరా రాష్ట్రమంత్రి? మీరెరుగరా అండి ఆ రాష్ట్రమంత్రి గారిని? ఆయన పురపాలక శాఖ మంత్రి గారు. ఆ మాటలు విని నవ్వి, ఆయన మనిషేనా లేక కేవలం మంత్రా? ఎవరు మీరు అన్నారు మాస్టర్. నేను వారి సేవకుణ్ణి అండి. నీవు మనిషివి కావా, సేవకుడివా? మీ మంత్రి మనిషి కాదా? నేను మీ మంత్రి గారిని కలవనన్నానని చెప్పు అన్నారండి మాస్టర్. దూత నిర్ఘాంతపోయాడు. ఇంత నిరాడంబరమైన మనిషి, యూనివర్సిటీ అధ్యాపకుడు, రాష్ట్రమంత్రి ఆహ్వానిస్తే వెళ్ళనంటున్నాడే అనుకుంటూ ఒక గంట అక్కడే ఉండిపోయాడు. అంతలోనే ఈకే గారు శాంతించి, నువ్వు నాతో పెళ్లి భోజనం చెయ్యి, నా ప్రక్కన కూర్చో, కాసేపు మంత్రిగారిని మరచిపో. మంత్రిగారు నన్ను కలవాలంటే ఆయనే వచ్చి కలుస్తాడులే, నేను మాత్రం ఆయన్ను అతిథి గృహంలో కలవను అన్నారు. చెంతనున్న అనుచరులతో మాస్టర్ ఈకే గారు, నేను మంత్రినైనా మరొకరినైనా లెక్క చేయను, అతనిలోని మానవత్వానికి స్పందిస్తాను అన్నారండి. ఆ తర్వాత ఇంకో సంఘటన చెప్తున్నారు. ఇంకో మారు మాస్టర్ ఈకే గారు రాధామాధవంలో ఉండగా టెలిఫోన్ మ్రోగింది. కృష్ణమాచార్య గారా మాట్లాడుతున్నది అన్నాడు అవతల వ్యక్తి. అవునన్నారు ఈకే గారు. అప్పుడు అవతల వ్యక్తి అంటున్నాడు, ఫోన్లో అండి, నా దగ్గర 4 జాతక చక్రాలున్నాయండి. ఆ 4 జాతకాలు సేవకుడి ద్వారా మీకు పంపుతాను, అవి సరిచూసి తమరు సలహా ఇవ్వాలి అన్నాడు. అప్పుడు మాస్టర్ ఏమన్నారు, జ్యోతిష్కులెవ్వరూ లేరిక్కడ, తమరు జాతక చక్రాలు చూస్తారని విన్నానండి, మీ విశ్లేషణ మాకు కావాలి. అప్పుడు మళ్ళీ మాస్టారు, జ్యోతిష్కులెవరూ లేరిక్కడ అన్నారు. తమరు కృష్ణమాచార్య కారా? నేను కృష్ణమాచార్యనే, సందేహం లేదు, కానీ ఇక్కడెవరూ జ్యోతిష్కులు లేరు. దగ్గరున్న వారితో మాస్టర్ ఈకే గారు, ఈ మాట్లాడుతున్నది ఒక స్టార్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్. ప్రతి కోన్ కిసకాయికి జాతకాలు సరిచూచి పెట్టడమేనా నా పని? ఏదో పూర్వజన్మ వల్ల పదవులు లభిస్తాయి అనుకున్నంత తెలివితేటలు కలవారు కారు. సామాన్య వివేకం కూడా లేనివాళ్ళు. తాము మానవులము అనే మర్చిపోతున్నారు. ఇంతకంటే దయనీయం ఇంకొకటేముంటుంది అన్నారు. తర్వాత ఆ ఎండి స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పుకొని సందేహాలు తీర్చుకున్నాడనుకోండి, అది వేరే సంగతి అని అంటూ రచయిత ఇంకో సంఘటనలోకి మనల్ని తీసుకెళ్తున్నారండి. ఒక రోజున అర్ధరాత్రి వేళ ఒక నిరుపేద విషజ్వరంతో బాధపడుతూ వచ్చి కృష్ణమాచార్యుల వారి ఇంటి తలుపు కొట్టాడు. కుటుంబమంతా గగ్గోలు పడుతున్నారని వాపోయినాడు.
క్షణం ఆలసించకుండా వెంటనే ఈకే గారు పడక మీద నుంచి లేచి స్కూటరు సహాయకుడు నడుపగా వాడున్న పూరి గుడిసె దగ్గరకు వచ్చి వంగి ఎలాగో అందులో దూరి మందు ఇచ్చి తెల్లవారేదాకా అక్కడే ఉండి జ్వరం నిమ్మళించిన తదుపరి స్వస్థత రోగికి చిక్కిన తర్వాత ఇంటికి వచ్చారు. సాంక్రమిక వ్యాధులు చుట్టుముట్టి అలముకొన్న వేళ్లల్లో పేదల బస్తీలకు మందులతో వెళ్ళి వాటి నివారణకు మందులిచ్చిన సన్నివేశాలు లెక్కలేనన్ని. అది మాస్టర్ ఈకేలో సేవాధర్మం, మానవతా ధోరణి అనంటూ ఇంకో సంఘటన చెప్తున్నారండి. ఒక రోజున హోమియో మందుల పెట్టెతో ఒక బస్సు స్టాపు దగ్గర ఈకే గారు నిలుచున్నారు. వారిని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ చూచి, నేను తమరిని స్కూటర్పై వెళ్ళవలసిన చోట దింపుతాను అన్నారు. మీరు రాగలరా అంటూ ఆ స్కూటర్పై కూర్చొని 5 కిలోమీటర్లు వచ్చి ఆగి, ఇంకా మీరు రావటం అంత మంచిది కాదు, మీరు ఆగండి అన్నారు. ఆయన వెళ్ళిపోయినాడు. అప్పటికి ఉదయం 6:30 మాస్టర్ ఈకే గారు అక్కడికి మరికొంత దూరంలో ఉన్న పేదల బస్తీలో మహమ్మారిలా కలరా వ్యాపించిన చోటికి వెళ్ళి మందులివ్వ ఆరంభించారు. రాత్రి 10 అయింది. అప్పుడు ఈకే గారు ఇంటికి తిరిగి వస్తుంటే ఉదయం కలిసిన ప్రొఫెసరు టెన్నిస్ ఆడి క్లబ్లో కొంతసేపు కాలక్షేపం చేసి ఇంటికి వస్తూ ఈకే గారిని చూచి, ఇదేనా రావడం అన్నారు. నిబ్బరంగా శాంతంగా, అవును ఇదేనండి రావడం అంటూ తన ఇంటిలోనికి వెళ్ళిపోయినారు. నిద్రాహారాలు లేకుండా ఆర్తసేవలో నిమగ్నమైన కరుణామయుడు ఈకే గారు. ఒక కష్టజీవి 40 ఏళ్ళు ఉండవచ్చు రోడ్డు మీద ఈకే గారిని చూచి పాదాలకు నమస్కరించి, ఆగండి బాబు ఇప్పుడే వస్తానంటూ దగ్గరలోనున్న బడ్డీ కొట్టులోంచి ఒక గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ తీసుకొచ్చి వారి చేతికి అందించాడు. ప్రేమతో గోల్డ్ స్పాట్ పూర్తిగా త్రాగి వాని చేతికి అందిస్తూ 2 రూపాయలు వాడి చేతిలో పెట్టారు. అదేమిటి బాబు అన్నాడు ఆ కష్టజీవి ఆశ్చర్యపడుతూ. మాస్టర్ గారు తృప్తిగా వాని వైపు చూస్తూ, నీవిచ్చింది నేను తీసుకున్నాను కదా, మరి నేనిచ్చింది నీవు తీసుకోకపోతే ఎలా? నీవు కష్టజీవివి, నీ ప్రేమ స్వీకరించటం కోసం పుచ్చుకొన్నాను. ఈ 2 రూపాయలు జేబులో నుండి కొట్టువాడికిస్తే నీ రూకల్లో తగ్గిపోవు. ఈ 2 రూపాయలు తీసుకెళ్ళి కొట్లో ఇచ్చేసేయి, నా మాట విను. ఇది నీ స్థితిని ప్రేమతో గుర్తుంచుకోవడం అని మాస్టారు అతనితో చెప్పారు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. తర్వాత ఎపిసోడ్లో పర్యటనా విశేషాలు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవా.